కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. బీఆర్టీయూతో పాటు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో నారాయణగూడ నుంచి లేబర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం లేబర్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. లేబర్ కోడ్లపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ లేబర్ కోడ్లను అమలు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటున్న బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్తో మా ప్రతినిధి యాసర్ హుసేన్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ నుంచి కొత్త లేబర్ చట్టాలను అమలు చేస్తుంది. ఇందుకు నిరసనగా ఇవాళ అన్ని ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం బ్లాక్ డేను నిర్వహించినారు. దానికి మద్దతుగా బీఆర్టీ కూడా ఇవాళ బ్లాక్ డేలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో బీఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకో. సార్ చెప్పండి, కేంద్రం తీసుకొచ్చిన 4 చట్టాలను ఎలా చూడొచ్చు? కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు ఏప్రిల్ 1వ తారీఖు 2026 నుంచి భారతదేశ వ్యాప్తంగా అమల్లోకి వస్తూ ఉన్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ట్రేడ్ యూనియన్లు ఈరోజు బ్లాక్ డేగా భారతదేశ వ్యాప్తంగా నిర్వహించాలని భావించినాయి. అందులో భాగంగా హైదరాబాద్లో కూడా నారాయణగూడ నుంచి లేబర్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. మీ లేబర్ కోడ్స్ కార్మిక ఉద్యోగులకు తీవ్రమైన నష్టాన్ని చేస్తాయి, వీటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటిదాకా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. దక్షిణ భారతదేశంలో అన్ని దాదాపు రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు అసెంబ్లీలో చేసినా ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ లేబర్ కోడ్స్ని వ్యతిరేకిస్తూ ఇవాళ తీర్మానం చేయలేదు. గోడ మీద పిల్లు లెక్క దీని గురించి మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్తున్నారు. మాట్లాడేదేంది? పార్లమెంటులోనేమో రాహుల్ గాంధీ దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పిండు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో మేము మాట్లాడతామని చెప్పిండు. అందులో కొన్ని మార్పులు ఏమైనా ఉన్నాయో పరిశీలిస్తామని చెప్పిండు. అంటే సన్నాయి నొక్కులు నొక్కుంటా కాలానుగుణంగా ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఖబర్దార్ బిడ్డ, నువ్వు గోడ మీద పిల్లి లెక్క చూస్తూ ఉంటే తెలంగాణలో ఉన్న కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏందో ఇవాళ మేము ఎండగడతాం. మీరు కనుక లేబర్ కోడ్స్ను ఈ రాష్ట్రంలో అమలు చేస్తే మీ అంతు తేలుస్తాం. మీరు లేబర్ కోడ్స్ అమలు చేయొద్దని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు లేబర్ కోడ్ కార్మికులకు ఏ విధంగా నష్టాన్ని చేకూర్చనున్నాయి? లేబర్ కోడ్స్ వల్ల ఇవాళ 8 గంటల పని విధానం రద్దయిద్ది, వేతన ఒప్పందాలు జరిగే పద్ధతి రద్దయిద్ది, 300 లోపున్న కంపెనీలు అనుమతులు లేకుండా మూతలకు గురి అవుతాయి. అనేక ఇబ్బందులు ఉన్నాయి. 1, 2, 47 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు చేసిరంటేనే ఎన్నో హక్కులు కార్మికులై కాలరాయబడుతున్నాయి. అందుకని ఈ లేబర్ కోడ్స్ అనేవి ఒక రకంగా చెప్పాలంటే లేబర్కి ఎంప్లాయీస్ కి ఇలా మరణ శాసనం లాంటి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా లేడీస్ ఉద్యోగుల విషయంలో ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్న ఈ లేబర్ కోడ్ ను కేంద్రం అమలు చేసి తీరుతామంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇలా రాత్రి షిఫ్టులలో లేడీస్ ను తీసుకోవద్దని చెప్పేసి గతంలో ఉన్న కార్మిక చట్టాలు చెబుతున్నాయి. ఇవాళ లేబర్ కోడ్స్ వల్ల స్వేచ్ఛగా మీరు ఏ కంపెనీలోనైనా ఏ టైంలోనైనా లేడీస్ ను పనిలోకి తీసుకోవాలి అని చెప్పేసి తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నాయి. కానీ నిరుద్యోగ కారణంగా భారతదేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల పేదరికం వల్ల అనేక మంది మహిళలు ఇవాళ ఉద్యోగం చేయడానికి సిద్ధపడతారు. దాన్ని మనం తప్పు పట్టలేం. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎలాంటి రక్షణలు చేయకుండా, వాళ్లకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయకుండా ఇలా వాళ్ళందరినీ కూడా పనిలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల రాబోయే కాలంలో స్త్రీలకు భద్రత ఉండదు, అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఈ కార్మిక చట్టాలు మహిళల్ని పనిలోకి తీసుకోవడానికి దాన్ని మనం స్వాగతించవచ్చు. కానీ వానికి ఎట్టి సౌకర్యాలు లేకుండా పనిలోకి తీసుకోవడాన్ని మాత్రం మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ భద్రత చాలా ముఖ్యమైన విషయం. బతుకు కోసం భద్రతను ఆగమయ్యే పరిస్థితి మాత్రం కనపడతా ఉంది. గతంలో మీరు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు, దీక్షలు చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి అమలు చేస్తానని అంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు? కేంద్ర కార్మిక సంఘాలు లేబర్ కోడ్స్ ను వ్యతిరేకిస్తూ అనేక దేశవ్యాప్త సమ్మెలు చేసినాయి. ఈ రాష్ట్రంలో కూడా అనేక నిరసనలు తెలియజేసినాయి. కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా అది మాత్రం ఎక్కడా కదలటం లేదు. దానికి మించినట్టుగా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా మాటల గారడి తప్ప ఇక్కడ కూడా ఈ లేబర్ కోడ్స్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏమీ మాట్లాడట్లేదు. అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఒకే తీరు వైఖరితోటి ఈ లేబర్ కోడ్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలనే గట్టి ప్రయత్నాన్ని చేస్తున్నాయి. దీన్ని కార్మికులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లుంది లేబర్ కోడ్స్ ఎలా చూస్తారు? ఈరోజు దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లు ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో అమల్లోకి ఈ రోజు నుంచి వస్తున్నాయి. కాబట్టి ఈరోజు బ్లాక్ డేగా ఈరోజు నిరసనగా అన్ని ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో
హైదరాబాద్లో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ తీసుకొచ్చిన విధానాలు యాజ్ ఇట్ ఈజ్ గా అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లు కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాని మీద తాత్సార్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సినటువంటి అవసరం ఉంది. పంపకుండా నిర్లక్ష్యం చేయడం వలన ఆల్రెడీ ఆటోమేటిక్ గా 2 నెలల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ లో ఆ కొత్త లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో రాత్రిపూట కూడా మహిళలను డ్యూటీలో పెట్టుకోవడం 12 గంటల డ్యూటీ అనేటటువంటిది ఈ రోజు అమల్లోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు దీన్ని పూర్తిగా వ్యతిరేకించిండు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కోడ్లు అమలు చేయనని చెప్పేసి కేటీఆర్ గారు గాని కేసీఆర్ గారు గాని చెప్పడం జరిగింది. గతంలో దీనికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం నిలబడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అయితే, బీజేపీకి వ్యతిరేకమైనటువంటి పార్టీ గనక కాంగ్రెస్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 కోడ్లు అమలు చేయమని చెప్పేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్లయితే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి మద్దతుతోటి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్స్ అనేది లేబర్లకు హక్కులు ఎంతో పోరాడి ఆనాడు నాయకులు పెద్ద నాయకులు లేబర్ హక్కులు సాధించాము. 47 లేబర్ చట్టాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి చేసి 4గా కుదించింది. దీనివల్ల ఏంది అన్యాయం అంటే ఇవాళ యూనియన్ నాయకత్వం ఉండదు. కార్మికుల యొక్క ఏదైతే వెల్ఫేర్ గాని కార్మికుల హక్కుల గురించి గాని మాట్లాడే ఆస్కారం ఉండదు. ఈ లేబర్ కోడ్ల వలన కేవలం ఆదాని అంబానీలకే లాభం కలుగుతుంది, కానీ ఈ కార్మికులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు. కాబట్టి ఇవాళ అన్ని కార్మిక సంఘాలు ఇవాళ వ్యతిరేకిస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ లేబర్ కోడ్ కుదించొద్దు, ఈ లేబర్ కోడ్లు పాత పద్ధతిలో ఉండాలని చెప్పేసి ఇవాళ బీఆర్టీ గాని సిఐటి గాని అన్ని యూనియన్ నాయకులందరూ కూడా పోరాటం చేశారు. ఎన్నోసార్లు కూడా స్ట్రైక్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఇలా దేశంలో ఉన్న కేరళ రాష్ట్రం గాని తమిళనాడు రాష్ట్రం గాని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలందరూ ఈ లేబర్ కోడ్ వ్యతిరేకం చేసి అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు దీని మీద తీర్మానం చేయలేదు. చాలా సిగ్గుచేటు. ఈ రోజు మన కేంద్రంలో సంజీవ్ రెడ్డి గారేమో దీన్ని వ్యతిరేకిస్తున్నారు, కానీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిమ్ముకు నీరెత్తినట్టుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖబర్దార్, మీరు కంపల్సరీ దీన్ని వ్యతిరేకించాలి. ఏ విధంగా అయితే మీ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు సంజీవ్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ముందుకు వస్తుండో అదే విధంగా మీ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎంబడే తీర్మానం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వెంబడి మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క లేబర్ కోడ్లను వెంబడే కుదించి 4 కోడ్లను కుదించి 47 కోడ్లు ఏదావిధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. జై బీఆర్టీ, జై జై తెలంగాణ. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్టీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ లేబర్ కోడ్లు కేవలం కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా ఉంది. మరోవైపు కార్మికుల హక్కులను కాలరాసే విధంగా లేబర్ కోడ్లు ఉన్నాయని ప్రధానంగా బీఆర్టీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. అటు కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీర్మానం చేసి వెనక్కి పంపాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో కార్మికుల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని బీఆర్టీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.